భయ్యా మీ అందరికి గుర్తుంటే ఒకటంటారు పెద్దవాళ్ళు. ఆడదాని వల్ల యుద్ధాలు జరుగుతాయి. ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి అని. అలాంటిది ఈసారి ఆడదాని వల్ల యుద్ధాలు జరగలేదు భయ్యా. ఆడది కట్టుకునే చీర వల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. చినికి, చినికి, చినికి ఇంత అయిపోయింది భయ్యా. శివాజీ గారు ఒక మాట అన్నారు. అమ్మ చీరలు కట్టుకోండి. అది కూడా హీరోయిన్స్‌కి. అక్కడి నుంచి అది ఎక్కడికో వెళ్ళిపోయి చాలా కాంట్రవర్షియల్ అయిపోయి అంత అయిపోయాక నాన్ వెజ్ దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. చీరల దగ్గర నుంచి సీతమ్మ అన్నాడు, హిందువులు అన్నాడు, ఇండియన్ అన్నాడు, ఏవేవో అన్నాడు, అనరాని మాటలు అన్నాడు. అక్కడి నుంచి ఏజ్వుడ్కి వెళ్ళింది. ఏజ్వుడ్ వర్సెస్ నాన్ వెజ్ అయిపోయింది. శివాజీ వర్సెస్ అనసూయ నుంచి ఇప్పుడు ఏజ్వుడ్ వర్సెస్ నాన్ వెజ్ అయిపోయింది. బట్ ఈ ప్రాసెస్లో ఒక్కటి మాత్రం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవితం అందరి సరదా తీర్చేస్తుంది అన్నదానికి నాన్ వెజ్ లైఫ్ ఎగ్జాంపుల్ భయ్య. ఎందుకంటే చాలా కష్టపడి ఎన్నో ఇయర్స్గా ఆయన ప్రపంచయాత్ర చేస్తూ ఉంటే రీసెంట్గా ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఫుల్ పాపులర్ అయిపోయాడు. కొలాప్స్ అవ్వడానికి 2 నిమిషాలు చాలు. నీ మాట నీ ఆయుధం. ఒక్కసారి నీ మాట దాటితే ఊరంతా దాటుతుందంట. అలాంటిది నువ్వు అన్న మాటలు ఇప్పుడు ఎక్కడ దాకా తీసుకెళ్ళాయంటే 2.58 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండే ఆయనకి 2.22 మిలియన్ సబ్స్క్రైబర్స్ దాకా వచ్చింది. ఇంకా ఇక్కడతో అయిపోలేదు. ఇండియాకి వస్తే ఆయన చెక్కేస్తారు. రోజు రోజుకి ఆయన మీద హేట్రెడ్ జనాల్లో ఎలా నిండిపోతుందంటే ఇక్కడ దాకా నర్వ్స్ దాకా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అట్లాంటివి. అట్లాంటి ఎదవకి ఇంకా ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళంత దరిద్రులు ఇంకెవ్వరు లేరు. ఒక్కటి మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు ప్రతి నిమిషం మంది కాదు. ఎదిగేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎదిగాక ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆయన ఎదిగాక ఇంకా ఫాలోవర్స్ వచ్చేసారు కదా, నేను ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ అనుకొని నోటికి వచ్చింది మాట్లాడాడు. లాస్ట్కి ఏమైంది, పతనం స్టార్ట్ అయిపోయింది. మాస్ రిపోర్ట్స్ కొడుతున్నారు. సబ్స్క్రైబర్స్ అయితే టక్క 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 తగ్గిపోతున్నారు. ఏ రేంజ్కి వచ్చాడంటే ఏజ్వుడ్ని అండ్ మిగతా చాలామందిని బ్లాక్మెయిల్ చేసి వీడియోలు డిలీట్ చేసే స్టేజ్కి వచ్చాడు. ఇంకా ఏముందిలే, ముందుంది ముసల పండగ అని ఆయన ఏజ్వుడ్కి అన్నాడు కదా, అది కాదు, ముందుంది ముసల పండగ అని అన్వేష్కి జనాలు నెటిజన్లు అందరూ అంటున్నారు. ఇంతకీ భయ్య నాన్ వెజ్ నాకు ఏ శిక్ష అయితే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆయన మాట్లాడిన మాటలపై మీ కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.